లంబాడిపల్లికి రావడం జరిగింది. ఈ లంబాడిపల్లి గ్రామస్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలియజేస్తున్నాను. గత 7-8 రోజులుగా ప్రతి విలేజ్ తిరుగుకుంటూ వస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఇది నా కార్యక్రమం అనుకుంటూ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా ఇచ్చిపెట్టి వస్తున్న కార్యకర్తలకు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ రోజు గాంధీ గారు తెల్లదొర నుంచి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ గారు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ సమన్వయం జరగాలని ఈ రాజ్యాంగం రాశారు. ఒక దేశం మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి అన్ని పొందుపరిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్లో ఏం కావాలి, కన్యాకుమారిలో ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న కులాలు ఏంటి, దిగువ స్థాయిలో ఉన్న కులాలు ఏంటి అని వివరంగా రాశారు. ఇక్కడున్న ఓసీలు వేరే రాష్ట్రంలో బీసీలు అవుతున్నారు. ఆ విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ విధంగా న్యాయం జరగాలి, దీనికి ఒక పార్లమెంట్ ఉండాలని, ఒక అసెంబ్లీ ఉండాలని, పార్లమెంట్లో రాజ్యసభ లోకసభ ఉండాలని, అసెంబ్లీ శాసనసభ శాసన మండలి ఇలా ప్రతి ఒక్కటి అందులో పొందుపరుస్తూనే ఈ రోజు మనలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎంపీపీలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. ఆ రోజే రాజ్యాంగం లేకుంటే ఈ రోజు మీ పదవులు వచ్చేది కాదు, మీ గ్రామాల్లో అభివృద్ధి పరిచేది కావు. ఒక ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు కలిస్తేనే గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు. ఇద్దరితో పాటు జెడ్పీసీసీ సమన్వయం తీసుకొని జెడ్పీ చైర్మన్ తోటి లేదంటే మంత్రి గారితో మీ సమస్యలన్నీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక మీ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లభించింది. అదే రాజ్యాంగం లేనట్టయితే మనకి ఈ అవకాశాలు వచ్చేది కావు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాహుల్ గాంధీ ఖార్గే గారి పిలుపు మేరకు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన స్థానిక మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చిగురుమావిడి మండలం మొత్తం తిరుగుతూ ఈ రోజు మీ ఊరికి రావడం జరిగింది. అన్ని గ్రామాలు అయిపోయాయి, ఒక చిగురుమావిడి మిగిలింది. అది రేపు మాపు చేస్తాం. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.